హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు లైబ్రరీ మూమెంట్ అంటే గ్రంథాలయోద్యమం గురించి నేను మీతో చర్చించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు రెండు అతి ముఖ్యమైన ఉద్యమాలలో ఒకటేమో ఆంధ్రోద్యమం, రెండోది గ్రంథాలయోద్యమం. ఈ రెండు చాలా ప్రముఖమైన ఉద్యమాలు. వీటికి సంబంధించి చెప్పే ముందు నేను అసలు చరిత్రని మనం ఎలా అప్రోచ్ కావాలి అన్న విషయంతో మొదలు పెడతాను. మనకేమనుకుంటామంటే చరిత్ర అంటే కొన్ని ఏ ప్రశ్నలు అడగాలో మనకు తెలీదు. మనం ఏం ప్రశ్నలు అడుగుతాము? ఎప్పుడు జరిగింది, వెన్ ఆ పర్టికులర్ ఆంధ్రోద్యమం ఏ సంవత్సరంలో వచ్చింది, ఎక్కడ ఏ ఊర్లలో వచ్చింది, హూ ఎవరు చేశారు. సో ఈ ఇయర్స్ కావాలి మనకి, ఈ పర్సన్స్ కావాలి, పర్సన్స్ నేమ్స్, లొకేషన్ ప్లేసెస్ పేర్లు, ఈ మూడు మనము అడుగుతాం. అదే చరిత్ర అనుకుంటాము. ఆ ఫ్యాక్ట్స్ చదవడమే ఆ చరిత్రకు సంబంధించి తెలుసుకోవడం అనే ఒక అభిప్రాయంలో ఉంటాం. అయితే వై అది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఏమంటే చరిత్రకు సంబంధించి మనం తెలుసుకోవాల్సింది వై, ఎందుకు జరిగింది అనేది మనము అడుగుతూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా వై అనేది ఎక్కువ చదువుతుంటాం. కానీ నేను ఆలోచించేది ఏమంటే వై కాదు, వెన్ అనేది కాదు, వేర్ అనేది కాదు, ఎందుకు జరిగింది అనేది అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రంథాలయోద్యమం ఉంది అనుకున్నాం. ఈ గ్రంథాలయోద్యమానికి అండర్ కరెంట్స్ అసలు ఏ కారణంగా ఇది జరిగింది, కార్యకారణ సంబంధాలు అంటారు వాటిని. కార్యకారణ అంటే ఈ పత్రికల కారణంగా వచ్చిందా, లేకంటే మిడిల్ క్లాసెస్ ఎక్కువ డెవలప్ కావడం వలన ఇంగ్లీషు, లేకుంటే తెలుగు పుస్తకాలు ఎక్కువ ప్రచుర. సో కారణాలు ఉంటాయి. ఏ విషయము ఏ కారణం లేకుండా జరగదు. సో ఎందుకు జరిగింది, వై ఇట్ హ్యాపెండ్. సో సివిల్ సర్వీసెస్లో కూడా ఈ ట్రెండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకు పానిపట్లో ఎక్కువ యుద్ధాలు జరిగాయని రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు. అంటే ఎక్కడ జరిగాయి కాదు, ఎందుకు జరిగాయి అనేసి. అండర్ కరెంట్స్ అంటారు వీటిల్ని. ఏ చరిత్రలో అయినా ఏ సంఘటన అయినా ఎందుకు జరిగింది అనేది మనం తెలుసుకుంటున్నాము ఈ రోజుల్లో. అది మనము ఈ గ్రంథాలయ ఉద్యమానికి సంబంధించి కూడా అసలు ఎలా డెవలప్ అయింది, తర్వాత దీనివలన ఏం జరిగాయి, ఇది జరిగింది సరే, దీని ఎఫెక్ట్స్ ఏంటి, ఇవి కాజెస్, ఇవి ఎఫెక్ట్స్, రెండు తెలుసుకోవాలి మనం. దీనివల్ల ఆంధ్రోద్యమానికి ఏం జరిగింది, దీనివల్ల ఇంకొకటి ఏం జరిగింది. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ మనం తెలుసుకోవాలి. వేరే ఉద్యమాలు దీన్ని బేస్ చేసుకొని ఎలా డెవలప్ అయినాయి. ఈ రెండింటితో పాటు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ దీనికి కావాల్సినవి ఏమన్నా ఇప్పుడు కారణాలతో పాటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టెలికమ్యూనికేషన్స్, లేకంటే రోడ్ కమ్యూనికేషన్స్, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఏమన్నా డెవలప్మెంట్స్ కానీ, వేరే సంఘటనలు, వేరే ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అవన్నీ. ఆ తర్వాత ఏమో ఎవరు, హూ కాంట్రిబ్యూటెడ్ టు దిస్, వాళ్ళందరి గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఈ హూ గురించి తెలిసేటప్పుడు హూ ఆర్ ఇన్వాల్వ్డ్ అని తెలిసినప్పుడు మనకి ఇంకొకటి తెలుస్తుంది, ఇవన్నీ కూడా కనెక్టెడ్ అనే సంగతి తెలుస్తుంది. ఇప్పుడు మనము సపరేట్గా గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి తెలుసుకుంటాము, అలా కాశీనాథ్ నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుంటాం, పొనక కనకమ్మ గురించి తెలుసుకుంటాం. ఎంతోమంది దేశభక్తులు, సంఘ సంస్కర్తల గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు లైబ్రరీ ఉద్యమానికి ఏం చేశారో అక్కడ ఒక పాయింట్ కింద తెలుస్తుంది. కానీ ఈ లైబ్రరీ అన్నీ కనెక్ట్ చేశామంటే లైబ్రరీ ఉద్యమం ఎలా జరిగిందో అర్థమవుతుంది అనమాట. ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి మనం. సో ఆల్ ఆర్ కనెక్టెడ్. ఏది ఇండిపెండెంట్ ఉండదు. ఎక్కడో బరోడాలో గ్రంథాలయాలు స్టార్ట్ చేస్తారు, ఆంధ్రాలో దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేకంటే కందుకూరి వీరేశలింగం గారు ఎన్నో పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాలు ఇంత లిటరేచర్ అనేది అవైలబుల్ అయిన స్టార్ట్ కావడం తర్వాత దానికి గ్రంథాలయ ఉద్యమానికి ఉపయోగపడుతుంది, అదే ఆంధ్రోద్యమానికి ఉపయోగపడుతుంది. ఇలాగా వన్ బై వన్
ఇంపాక్ట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఆల్ ఆర్ కనెక్టెడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ గొప్ప వ్యక్తులంతా ఎక్కడో చోట వాళ్ళ వర్క్స్ త్రూ అయినా కానీ కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ కనెక్ట్ చేయాలి మనం, ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు క్లారిటీ వస్తుందన్నమాట ఏంటి ఈ ఉద్యమము అనేది. సో హూ కాంట్రిబ్యూటెడ్ అప్పుడు మళ్ళీ ఇంకొకటి కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఏ రకమైన ఇది ఇలా వచ్చింది, ఈ కారణాల వల్ల వచ్చింది, ఇవి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వీళ్ళు ప్లే చేశారు. కానీ హౌ దే ఎగ్జిక్యూటెడ్ అది కూడా మనము యాత్రలకు వెళ్ళారు, ఏం చేశారు, ఒక ఉద్యమం అంటున్నాం. అసలు ఉద్యమం అంటే ఏంటి, ఇది ఎలా ఉద్యమ రూపం చెందింది. సో ఈ రకంగా మనము చరిత్రని అర్థం చేసుకొని దాంట్లో నుంచి మనం ఏమన్నా నేర్చుకునేది ఉందా అని చూసి ఈ రోజుకి కూడా దాని ఇంపాక్ట్స్ ఉన్నాయి ఈ రోజుకి. సో అది నేను మళ్ళీ వివరించడం జరుగుతుంది ఈ సెషన్లో. ఈవెన్ టుడే వాట్ కైండ్ ఆఫ్, సో ఏదైనా గొప్ప ఉద్యమం కానీ గొప్ప విషయం కానీ అంటే అది ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో కాదు, 100 సంవత్సరాలు ఇంకా అంతకు మించి కూడా దాని ఇంపాక్ట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. విత్ దట్ ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ డిఫరెంట్ క్వశ్చన్స్ రూపంలో, అంటే డిఫరెంట్ 5 యాంగిల్స్లో నేను దీన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఒకటి, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్ర? హౌ డిడ్ ది న్యూస్ పేపర్స్ యాక్ట్ యాజ్ క్యాటలిస్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఆంధ్రాలో లైబ్రరీ ఉద్యమం పెరగడానికి కారణమైన అంశాలు ఏమిటి? ఈ సందర్భంలో వార్తాపత్రికలు ఉత్ప్రేరకంగా ఎలా పనిచేశాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. తర్వాత, గివ్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ ఎమినెంట్ పర్సనాలిటీస్ టు లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని లైబ్రరీ ఉద్యమానికి వివిధ ప్రముఖుల సహకారం గురించి క్లుప్త గమనిక ఇవ్వండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్స్ ఇన్ ఆంధ్ర? ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ ఉద్యమం యొక్క ప్రభావాలు. తర్వాత, హూ ఆర్ ది మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ది లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్ర? వాట్ వర్ ది మెథడ్స్ యూజ్డ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్ర? ఏ రకంగా దీన్ని ప్రమోట్ చేశారు లైబ్రరీ ఉద్యమాన్ని? వాళ్ళు ఎంచుకున్న మాధ్యమాలు ఏమిటి? ఇప్పుడు ఫస్ట్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్, ఏ కారణంగా ఈ లైబ్రరీ మూమెంట్ మొదలైంది, డెవలప్ అయింది అనేది చూస్తే, ఒకటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో ఎక్కువ మంది అప్పుడు ఇంగ్లీష్ విద్య, మొట్టమొదటి నాయకులు ఇంగ్లీష్ విద్యలో ఆరితేరడం, మరి లండన్కి వెళ్ళి చదువుకొని రావడం, ఇలాంటివన్నీ జరగడంతో ఇంగ్లీష్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత అలాగే ప్రజల్లో కూడా ఇంగ్లీషు విద్య అనేది పెరగడం వలన పుస్తకాలు ఇంకా ఫస్ట్ ఏబిసిడీలు నేర్చి అక్కడే ఉండిపోం కదా, ఏదైనా బుక్స్ చదవడం మొదలు పెడతాం. సో ఆ రకంగా బుక్స్ యొక్క, సో దీన్ని నేను 3 రకాలుగా చేస్తాను. ఈ గ్రూప్ చేస్తాను, ఏదైనా గ్రూప్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి, ప్లస్ ఎక్కువ క్లారిటీతో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథాలయ ఉద్యమానికి కారణాలన్నీ 3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి, డిమాండ్ పెరిగిందా పుస్తకాలకి, 2 పుస్తకాలకి దాంతోపాటు గ్రంథాలయాలకి. సో రెండోది వచ్చేసి సప్లై సైడ్, డిమాండ్ ఉంటే సరిపోదు కదా, సప్లై కూడా ఉండాలి, బుక్స్ అవన్నీ. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ, ఈ లైబ్రరీ అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద తీసుకోవచ్చు. ఇది రీచబిలిటీ రావడానికి ట్రాన్స్పోర్ట్ అట్లాంటివి. సో ఈ 3 సైడ్స్లో ఫ్యాక్టర్స్ కింద మనం తీసుకోవాలన్నమాట, డిమాండ్ సైడ్, సప్లై సైడ్. సో ఇప్పుడు నేను డిమాండ్ సైడ్ చూస్తున్నా, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల కొంచెం డిమాండ్ పెరిగింది, వాళ్ళకి అవసరం మొదలైంది, వాళ్ళు చదవగలుగుతున్నారు. ముందు చదివేది రాసేది రాదనుకో, అట్లాంటి వాళ్ళకి లైబ్రరీ ఏం లాభం? సో ఇంకా పొలిటికల్ అవేకనింగ్. సో స్వదేశ్ ఉంది, వందే మాతరం మూమెంటు, ఈ వందే మాతరము స్వదేశ్ వలన కొంచెం పొలిటికల్ అవేర్నెస్ అయింది. సో ఈ మూమెంట్స్, స్ట్రగుల్స్ మీద ఇంట్రెస్ట్ మొదలైందనమాట ప్రజలలో, విద్యార్థుల్లో, యువకుల్లో. సో గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది అనేది ఒక ఉద్యమం అన్నమాట. ఆ ఉద్యమం స్ఫూర్తి వందే మాతరం కావచ్చు, స్వదేశీ అప్పుడు. సో విదేశీ వస్తు బహిష్కరణ అవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా బెంగాల్ నుంచి ఆ మోటివేషన్ వచ్చిందనమాట. అది దాంతో వీళ్ళందరికీ ఉత్సాహం, ఏం జరుగుతుంది తెలుసుకోవాలా అని. సో అది మొదలైంది అక్కడ. కాబట్టి న్యూస్ పేపర్స్ అవసరం వాళ్ళకి మొదలైంది. ప్లస్
పుస్తకాలు వాళ్ళు ఎవరో గొప్ప వ్యక్తులు రాసిన పుస్తకాలన్నీ చదవడం, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో పుస్తకాల రూపంలో చెప్తున్నారు, అవి చదవాలనుకున్న కోరిక వచ్చింది. సో ప్రింట్ మీడియా ద్వారానే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటోళ్ళు, ప్రింట్ మీడియా కోసం లైబ్రరీకి రావడం. తర్వాత బరోడా స్టేట్లో ఈ లైబ్రరీ డెవలప్మెంట్ కోసము వాళ్ళ రాజు వచ్చి శివాజీరావు, తర్వాత గైక్వాడ్, ఆ గైక్వాడ్ అనే ఆయన స్టార్ట్ చేయడం అక్కడ లైబ్రరీస్, కొంతమంది వేరే వాళ్ళ సహకారంతో. దాంతో ఇండియా మొత్తము అలా చూసింది, ఓహో ఇలాంటి లైబ్రరీస్ అంటూ ఒకటి పెట్టుకోవచ్చు. అంటే ఒకరే పుస్తకాలన్నీ కొనలేం కదా, కాబట్టి వివిధ వ్యక్తులు వాడుకోవచ్చు అన్నమాట ఆ పుస్తకాలని, ఒక చోట ఉంటాయి. సో షేరింగ్ మోడల్లో, కోఆపరేటివ్ మోడల్లో ఆ లైబ్రరీకి కొంత డబ్బులు కట్టేసినా, లేకుంటే గవర్నమెంటే కొన్ని చోట్ల అంటే రాజులే సపోర్ట్ చేయడం అలా జరిగింది, పుస్తకాలు ఫ్రీగా దొరకడం. సో ఈ కాన్సెప్ట్ ఏదో నచ్చిందనమాట ప్రజలకి, అందరూ దాన్ని చూడడం మొదలుపెట్టారు, డిమాండ్ పెరిగింది, ఓహో అట్లా మనం కూడా పెట్టుకోవచ్చు కదా అనే లైబ్రరీ మీద ఒక అవగాహన వచ్చింది. తర్వాత ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో ఇవన్నీ ఏం చేసాయి, ఇంకా కూడా వేరే నేషనల్ ఇన్సిడెంట్స్, వందే మాతరం, ఇవన్నీ చేయడం వలన ఒక 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 టెంపుల్ అంటే ఒక దేవాలయం, ఈ దేవాలయాలు మొట్టమొదట రియల్గా టెంపుల్స్ మరి పల్లవాసు ఆ టైంలో కూడా, చోలాస్ టైంలో కూడా చూసుకున్నామంటే అన్ని విషయాలు టెంపుల్లోనే జరిగేటివి. ఇట్స్ ఏ సెంటర్ ఫర్ పీపుల్ అంతా మొబిలైజ్ కావడానికి, ఆర్గనైజ్ కావడానికి, కల్చరల్గా కానీ రిలీజియస్గా కానీ ఇంకా ఏ రకంగా అయినా టెంపుల్ అనేది ఒకటి ఉండేది. తర్వాత మోడర్న్ డే టెంపుల్ అంటే ఆంధ్రోద్యమానికి విషయానికి వస్తే లైబ్రరీ ఒక టెంపుల్ లాగా అయిపోయిందనమాట. ఇట్ బికేమ్ ఏ టెంపుల్ కైండ్ ఆఫ్ థింగ్. అక్కడ అందరూ వచ్చి సమావేశమయ్యి చర్చించుకొని ఏం చేయాలా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని ఒక సమావేశ ప్రదేశంలాగా అయిపోయిందనమాట. అక్కడే అన్ని గొప్ప వ్యక్తులంతా కనెక్ట్ కావడము, అక్కడి నుంచినే అన్ని ఉద్యమాలు రావడము అలాంటిది జరిగింది. అదే మోడర్న్ డే అనుకో, నెహ్రూ చెప్పారు మోడర్న్ డే టెంపుల్ అంటే బాక్రానంగల్ డ్యామ్కి వెళ్ళి ఇదే మోడర్న్ డే టెంపుల్ అన్నారు. ఐఐటి ఇట్లాగా మల్టిపుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని అవి టెంపుల్స్ లాగా ఆయన భావించడం. సో ఇక్కడేమో టెంపుల్ లాగా తయారైంది, ఇది ఒక చాలా సెంటర్ ఆఫ్ యాక్టివిటీ అయిపోయింది లైబ్రరీ ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ కారణంగా. తర్వాత ఈ మిడిల్ క్లాసెస్, ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసెస్కి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కోరిక, పుస్తకాల అవసరం పెరిగింది. ఇంకా లాంగ్వేజ్ ఉద్యమము అంటే వ్యవహారిక భాషోద్యమం అనేది గిడుగు రామ్మూర్తి గారు, ఇది కూడా చాలా ముఖ్యమైన డెవలప్మెంట్. ఏదో గ్రాంధిక భాషలో రాస్తే ఎవరికి చదవబుద్ధి కాదు, అర్థము కాదు. అందుకోసం వ్యవహారిక భాషలో రాయడంతో అది రియల్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అయిపోయింది. సో అది కూడా ఒక చాలా ముఖ్యమైన కారణము. డిమాండ్ సైడ్ మనకి పెరగడానికి, డిమాండ్ పెరగడానికి అది ఒక ముఖ్యమైన కారణం. తర్వాత ఇంకా సప్లై సైడ్ చూసామనుకో, అంత డిమాండ్ వచ్చేసింది కానీ అక్కడ సప్లై చేయడం అంటే ఆ కోరిక తీరడానికి కావాల్సినవి లేవనుకో, సప్లై సైడ్ ప్రాబ్లం ఉండేది. ఇక్కడ సప్లై కూడా పెరిగింది. ఎట్లా? లిటరరీ వర్క్స్. సో కందుకూరి వీరేశలింగం గారితో మొదలు పెడితే ఇంకా ఎంతోమంది గొప్ప వ్యక్తులు చాలా పుస్తకాలు రాశారు. నేను ఇంతవరకు ఎంతోమంది గురించి నేను రాస్తూ వచ్చాను. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి చెప్పాను, అది చెప్తూ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఖాళీగా లేరు, మాలపల్లి రాశారు. తర్వాత ఎన్నో పుస్తకాలు రాశారు జైళ్ళల్లో కూర్చొని. సో ఈ పుస్తకాలన్నిటికీ డిమాండ్ అంటే సప్లై పెరిగిపోయింది. కొన్ని వందల పుస్తకాలు రాశారు వీరేశలింగం గారు. సో ఇలాగా ఎక్కువ పుస్తకాలు తెలుగులో కావచ్చు, కొన్ని ఇంగ్లీష్లో కూడా వచ్చాయి. అలాగే మనము ఇతను కాశీనాథన్ నాగేశ్వరరావు గురించి, లేకంటే మాడపాటి హనుమంతరావు గురించి తెలుసుకున్నప్పుడు చూసాం. సో జైల్లో కూర్చొని కూడా ఓటు అన్న పుస్తకం కావచ్చు, అసలు స్వరాజ్య కాన్సెప్ట్ మీద పుస్తకం కావచ్చు, ఇట్లాంటివన్నీ రాయడం ద్వారా వాళ్ళు పుస్తకాల సంఖ్య పెంచారు బాగా. తర్వాత ప్రింటింగ్, తెలుగులో అచ్చు వేయడం. తర్వాత మొట్టమొదట 1806లో దానికి కావాల్సిన ముఖ్యమైన డెవలప్మెంట్స్ జరిగాయి ప్రింటింగ్ కోసం. తర్వాత
ఇంకా ఇంకొక 10-15 ఏళ్లలో ఆ పుస్తకాల సంఖ్య బాగా పెరిగింది. తెలుగు పుస్తకాల మోర్ బుక్స్ ఉన్నప్పుడు లైబ్రరీ అవసరం మొదలైందనమాట. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే ఒక రోడ్డు కానీ రైలు కానీ, ఇప్పుడు ఎక్కడో ఉంటారు ఆ పల్లె వాళ్ళే వచ్చి చదివితే ఆ లైబ్రరీ ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు. ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇంకా కొంచెం దూరం నుంచి కూడా వచ్చేటోళ్ళు. అంత దూరం నడుచుకుంటూ రావడానికి మరి ఎంతో టైం పడుతుంది కదా, 4-5 గంటలు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ 4-5 గంటలు పోలేము. అందుకోసము ఇంకా రోడ్డు, రైలు ఇట్లాంటివన్నీ కూడా యాక్సెసిబిలిటీ పెరిగిందన్నమాట వాళ్ళకి. దానివల్ల కూడా ఈ లైబ్రరీస్కి పెరగడానికి ఒక కారణమైంది. సో సప్లై, డిమాండ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 డైమెన్షన్స్ ఫ్యాక్టర్స్ గ్రూప్ చేసుకున్నాం ఇప్పుడు. ఇంకా కూడా సప్లై అండ్ డిమాండ్ ఉందన్నమాట. ఈ న్యూస్ పేపర్స్ అనేటివి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. వాటిల్లో కూడా ఒకే ఒక పేరు చెప్పాలంటే ఆంధ్రపత్రిక, కాశీనాథన్ నాగేశ్వరరావు గారు. సో వీరు చేసిన కృషి అనితర సాధ్యమైంది ఆ సహకారము లైబ్రరీ ఉద్యమానికి. ఎట్లంటే ఆయన ఉచితంగా ఇచ్చారు పేపర్లు ఈ లైబ్రరీలకి, ఉచితంగా. అంతేకాకుండా కొన్ని పుస్తకాలు ఇచ్చారు, ఒక్కొక్క లైబ్రరీకి నిన్న పుస్తకాలు, న్యూస్ పేపర్ డైలీ ఫ్రీ. అంత గొప్ప వ్యక్తి ఆయన. అమృతాంజనం సంపాదించుకున్న డబ్బు ఇదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టారు. సో ఆయన చాలా లైబ్రరీస్ని సపోర్ట్ చేశారు ఈ రకంగా. అక్కడికి పేపర్ కోసమే వచ్చేటోళ్ళు, ఈ పేపర్ కోసం ఎంతోమంది వచ్చేటోళ్ళు అక్కడికి. పేపర్ ఇంటింటికి తెచ్చుకునేంత స్తోమత అందరికీ ఉండదు. సో ఈ న్యూస్ పేపర్ కోసం ఇప్పటికైనా కానీ న్యూస్ పేపర్ గురించే మెయిన్గా లైబ్రరీస్కి వెళ్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా కూడా నీలగిరి పత్రిక అని, తెలుగు పత్రిక అని, గోల్కొండ పత్రిక, ఇలాంటివన్నీ కూడా ఆంధ్రోద్యమానికి తర్వాత లైబ్రరీ ఉద్యమానికి ఎంతో సహకారం చేశాయి. ఇంకా ఈ పేపర్స్ గురించి చెప్పాలొస్తే పొలిటికల్ మెసేజెస్ ఈ పాపులర్ లీడర్స్ ఇస్తుంటారు, వాస్ క్యారీడ్ అవుట్ త్రూ న్యూస్ పేపర్స్. సో దట్స్ ఆబ్వియస్, ఈ రోజైనా ఆ రోజైనా ఎప్పుడైనా అని. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ న్యూస్ పేపర్స్ ఇంక్రీజ్ అయింది. సో ఈ న్యూస్ పేపర్స్ ఒక లైబ్రరీ యొక్క అవసరాన్ని పెంచడం, ఒకటి డిమాండ్ సైడ్ పెంచడమే కాకుండా సప్లై కూడా ఎక్కువ కంటెంట్ అంతా దాంట్లోనే ఉంది కదా. మళ్ళీ పుస్తకాలు కాకుండా మనం కూడా ఇప్పుడు సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటాము. ఎక్కడ సోర్స్ అంటే టెక్స్ట్ బుక్సే కాదు, అది ఓన్లీ 50%. మిగిలిన 50% న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉంటాం. ఆన్లైన్లో ఇప్పుడు చూస్తున్నాము థర్డ్ సోర్స్. ఇంకా ధర్మ గ్రంథాలయ అని యాతగిరి లక్ష్మీ వెంకట నారాయణ గారు కొన్ని రోజులు నడపడం జరిగింది. సో డైరెక్ట్ న్యూస్ పేపర్సే కాకుండా ఈ జర్నల్స్, ఈ మ్యాగజైన్స్ ఇట్లాంటివి కూడా గ్రంథాలయ సర్వస్వమని ఇండియన్ లైబ్రరీ జర్నల్ అని అయ్యంకి వెంకటరమణయ్య గారు ఆంధ్రదేశ గ్రంథాలయ సంస్థ ద్వారా కూడా నడిపించడం, ఇవన్నీ దొరికేటివి అనమాట ఈ లైబ్రరీస్లో. అసలు లైబ్రరీలు ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారు, దానికి ఏం సహకారం దొరుకుతుంది, నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, మరి ఆంధ్ర రాష్ట్రంలోనూ దేశంలోనూ ఏమి సంఘటనలు జరుగుతున్నాయి, ఏం చెయ్యాలి మనం ఇప్పుడు, ఇవంతా కూడా ఏం జరిగిపోయిందా కాదు, ఏం జరుగుతుంది, దాంట్లో ఈ ప్రజలే భాగస్వాములు, వీళ్ళే చేయాలన్నమాట. వాళ్ళ కమ్యూనికేషన్ ఇది. ప్రతి ఒక్కరికి కార్డు రాయలేరు కదా, అందరికీ చెప్పేయడం అనమాట. ఇక్కడ నాయకులు ఏమైనా చెప్పదలుచుకుంటే న్యూస్ పేపర్ ద్వారా వీళ్ళని రీచ్ కావడం. దట్ వాస్ ది బెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. మాస్ మీడియా అంటున్నారు. ఈరోజు వన్ వే ఉంది. ఆ రోజు వచ్చి వాళ్ళకి నిజంగా ప్రతి ఒక్కరికి లెటర్స్ రాయలేక ఎవరికి చేరాలో వాళ్ళందరికీ చేరేలాగా పత్రికలు ఒక ప్లాట్ఫామ్ లాగా తయారైనాయి. చాలా గొప్ప రోల్ ప్లే చేసాయి ఆ రోజుల్లో. దాంట్లో అవన్నీ కూడా అందుబాటు కావడానికి గ్రంథాలయాలు ఉపయోగపడ్డాయి. తర్వాత కొన్ని ఈవెంట్స్ మనము క్రానలాజికల్గా తెలుసుకున్నాము, ఏం జరుగుతూ వచ్చింది అని. ఏమన్నా హిస్టారిక్ డెవలప్మెంట్ ఈవెంట్స్ గురించి రాయమంటే కూడా మనం రెడీగా ఉండొచ్చు, ప్లస్ అర్థం కూడా బెటర్ అవుతుంది. సో 1800తో మొదలు పెడదాము. ఒక ప్రైవేట్ లైబ్రరీ బిలాంగ్స్ టు పరవస్తు ఫ్యామిలీ వాజ్ డిక్లేర్డ్ ఓపెన్ ఫర్ పబ్లిక్. ఇట్ వాజ్ సబ్సిక్వెంట్లీ డెవలప్డ్ యాజ్ ఆర్ష గ్రంథాలయ 1800లో. సరస్వతి మహల్
library was established in Tanjore by Raja Sarfoji Maharaj. సో ఇట్ ఈవెన్ హ్యాడ్ తెలుగు బుక్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్స్. అక్కడ 1820లో ఒక లైబ్రరీ ఓపెన్ చేస్తే తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి ఇక్కడ. 1839 జస్టిస్ జేమ్స్ థామస్ an Englishman started public library at Rajahmundry. జేమ్స్ థామస్ 1839లో. ఇట్ ఆల్సో హ్యాడ్ ఏ మొబైల్ లైబ్రరీ. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్. మొబైల్ లైబ్రరీస్ అప్పుడు పల్లెకి వెళ్ళి కొంతసేపు పెట్టేటోళ్ళు. సో రీడింగ్ మెటీరియల్ to nearby villages. So 1886 a first public library on modern lines was started by Sri Mantana Adinarayanamurthy, an elementary school teacher at Visakhapatnam. విశాఖపట్నంలో ఒక మోడర్న్ లైబ్రరీ మోడల్లో పెట్టారనమాట శ్రీ సరస్వతి నిలయం అని ఆదినారాయణమూర్తి గారు. తర్వాత 1889 సరస్వతి గ్రంథాలయం పులివెందల్లో కడప జిల్లాలో పెట్టడం జరిగింది. తర్వాత సింహాచలపతి లైబ్రరీ 1894 లైబ్రరీ అట్ విజయనగరం. 1898 శ్రీ గౌతమి గ్రంథాలయ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ రాజమండ్రి. ఈవెన్ నౌ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్గా దాన్ని గవర్నమెంట్ తీసేసుకునింది, తర్వాత దాన్ని ట్రైనింగ్స్ కోసం కూడా వాడడం మొదలుపెట్టింది. వెరీ రిచ్ కలెక్షన్ ఆఫ్ రేర్ అండ్ వాల్యుబుల్ బుక్స్ రాజమండ్రిలో. సో రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ఇక్కడంతా మెల్లిగా డెవలప్మెంట్స్ మొదలైనవి. సో వీరేశలింగం క్లబ్ లైబ్రరీ ఆఫ్ కొండవీడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లైబ్రరీస్ విచ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. ఇప్పటికి కూడా ఈ వీరేశలింగం క్లబ్ లైబ్రరీ ఉంది. ఇంకా 1914కి వస్తే అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గ్రంథాలయ పితామహ ఒక లైబ్రరీ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు 10/4/1914. దట్ ఈస్ ది ల్యాండ్ మార్క్. ఈ ఇన్సిడెంట్, ఈ లైబ్రరీ ఉద్యమానికి, మొత్తం దేశంలో లైబ్రరీ ఉద్యమానికి ఇది తొలి అడుగు. అక్కడ 1914లో సూరి వెంకట నరసింహ అనే ఆయన సహకారం తీసుకొని ఒకటి స్టార్ట్ చేశారనమాట. దానికేమో చాలా ముఖ్యంగా దానికి ఆంధ్రపత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు గారు ప్రచారం ఇవ్వడం, ఇలా జరుగుతుంది అందరూ రండి అని చెప్పి పేపర్లో ప్రకటన, ఈయన ప్రకటనకి హైలైట్ చేయడంతో చాలామంది 200 మంది దాకా అటెండ్ అయినారు డెలిగేట్స్. సో దానికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పంతులు ప్రిసైడింగ్ అనమాట, ఆ చైర్, ఆ అధ్యక్షత వహించారు ఆ సమావేశానికి. అప్పుడు ఆయన పలికిన పలుకులు చాలా స్ఫూర్తినిచ్చాయి. అదే ఒక స్టార్టింగ్, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ కావడానికి, ఒక ఉద్యమం స్టార్ట్ కావడానికి కూడా కారణమైంది. ఆయన చెప్పిన మాటలు ఈ రోజుటికి వ్యాలిడ్. ఆయన ఏమన్నారంటే, గాలి ఉచితంగా దొరుకుతుంది, నీరు ఉచితంగా దొరుకుతుంది. ఎలాగైతే గాలి నీరు ఉచితంగా ఉన్నాయో అలాగే విజ్ఞానం కూడా ఉచితంగా ఉండాలి. ఈరోజు కూడా మనమంతా గుర్తుపెట్టుకోవాలి, విజ్ఞానానికి మనము ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టాం, చాలా తప్పది. దానివలన పూర్ రిచ్ డివైడ్ అలాగే కంటిన్యూ అయిపోతుంది. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే పొందగలుగుతున్నారు. ముందు కులీనులు లేకుంటే రాజులు, మనం కర్ణుడి కథ చదువుతూ ఉంటాం. పరశురాముడి దగ్గర పోయినప్పుడు ఆయన తొడ మీద కాలు పెట్టుకొని ఉంటే ఇతను ఈ బ్రాహ్మణుడు అని చెప్పి పోతాడు. బ్రాహ్మణులకు మాత్రమే విద్య. మరి ఆయన కాదని ప్రూవ్ చేయడానికి ఇంద్రుడు వచ్చి కాలు కరవడము, రక్తం రావడము, అది అయినా కానీ కర్ణుడు అలాగే ఉండడంతో ఆయన కోపం వచ్చి తెలుసుకుంటాడనమాట, ఇతను క్షత్రియుడు అయింటాడు, బ్రాహ్మణుడు అయితే ఇంత నిబ్బరంగా ఎలా ఉంటాడు, శాపం పెట్టడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు ఉండేటివి, తక్కువ మందికి యాక్సెస్ ఉండేది, స్త్రీలకి మరి ఉండేది కాదు. ఓన్లీ అప్పర్ క్యాస్ట్, క్షత్రియులు, బ్రాహ్మణులు. సో ఇది పరిస్థితి. ఇప్పుడేమైంది, డబ్బులు ఉన్న వాళ్ళకే విద్య, డబ్బులు లేని వాళ్ళకి ఏదో నాసిరకం అక్కడ పడేస్తారు. సో ఇది చాలా తప్పు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉచితంగా విద్య ఉండాలి అని ఆయన చెప్పారు. విజ్ఞానము ప్రతి ఒక్కరికి కావాలి, ఫ్రీ, షుడ్ బి ఫ్రీ. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి.
ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా దొరకాలి, విజ్ఞానం ఫ్రీగా రావాలి మనిషికి. గాలి నీళ్ళలాగా బేసిక్ ఇది అని చెప్పడం జరిగింది. అదే ఫౌండింగ్ కాన్సెప్ట్ ఈ లైబ్రరీ మూమెంట్. సో ఒక కాన్ఫరెన్స్ వచ్చింది, ఆంధ్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ ADLA అనేది. ADLA చాలా చేసిన తర్వాత పుస్తక ప్రచురణలు కావచ్చు, జర్నల్స్ కావచ్చు, ఈ గ్రంథాలయాలను నిర్వహించడము, సెక్రటరీస్కి ట్రైనింగ్స్ ఇవ్వడము, చాలా చేసింది పనులు. ఇది ఫౌండేషన్ 1914లో జరిగింది. తర్వాత 1919లో ఆంధ్రదేశ్ లైబ్రరీ కాన్ఫరెన్స్ మద్రాసులో జరిగింది. ఆ టైంలో ఆల్ ఇండియా లైబ్రరీ అసోసియేషన్ కూడా ఫామ్ అయిందనమాట ఆ టైంలోనే. ఆ తర్వాత 1920 ఒక 100 పబ్లిక్ లైబ్రరీస్ అప్పటికంతా వచ్చేసాయి 1920కి. సో 1914లో వీళ్ళు మొదలు అనుకుంటే 1920 దాకా 100 దాకా వచ్చేసాయి. మెయింటైన్డ్ బై అసోసియేషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ డొనేషన్స్, మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా. ఇది చాలా ముఖ్యమైన తేడా ఏమంటే, వేరే చోట్ల బరోడా మహారాజ్ కావచ్చు, లేకుంటే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఏరో పుస్తకాలు లైబ్రరీస్ పెట్టడం చూసాం. ఇక్కడ ప్రజల్లో నుంచి వచ్చిన ఉద్యమం ఇది. ప్రజలే వాళ్ళ డొనేషన్స్, సబ్స్క్రిప్షన్స్ పెట్టుకొని ప్రజా ఉద్యమం ఇది. అక్కడ రాజు ఎప్పుడైతే నిలిపేశాడో సపోర్టు, అక్కడ అది కూలిపోయింది. ఇక్కడ అట్లా కాదు, ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది. చాలా కాలం మనగలిగింది. సో 33-48 మధ్యలో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం, తర్వాత మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ ఇట్లాంటివన్నీ చేసి వాటి సహకారంతో SR రంగనాథన్ ఆయన స్ట్రగుల్ అయ్యారనమాట. ఇది ఒక లైబ్రరీ లెజిస్లేషన్ గురించి చాలా పోరాటం చేసి ఆయన ఆఖరికి 1948లో ది మద్రాస్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ అనేది రావడానికి చాలా ప్రముఖమైన పాత్ర వహించారు ఈయన SR రంగనాథన్ గారు. తర్వాత ఒక కోడ్ కూడా లైబ్రరీస్కి సంబంధించి ఆయన డెవలప్ చేశారు. సో ఆయన పేరు మీదనే ఆయన పుట్టినరోజే ఇప్పటికీ గ్రంథాలయ దినోత్సవం కింద జరుపుకుంటున్నాము. అయితే ఆయన ఉద్యమకారుడు కాదు ఈ లైబ్రరీస్ వాటికి సంబంధించి. అందుకోసము నా పర్సనల్ ఒపీనియన్ అయితే అయ్యంకి వారి జన్మదినము గ్రంథాలయ దినోత్సవానికి చాలా సరి అయినదని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. ఒక 1450 డిపార్ట్మెంటల్ లైబ్రరీసు, 2300 రికగ్నైజ్డ్ ఎయిడెడ్ లైబ్రరీసు, 2000 అన్రికగ్నైజ్డ్ పబ్లిక్ లైబ్రరీసు, ఇవన్నీ ఆఖరికి ఇన్ని డెవలప్ అయినాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో లేటర్ స్టేజెస్లో. ఇంకా వీళ్ళు ఏ రకంగా దీన్ని ఉద్యమం అనొచ్చో మీరు ఇది చూస్తే తెలుస్తుంది. వాళ్ళు యాత్రలు చేశారు, తీర్థయాత్రలు అనేవి చేసేటోళ్ళు కదా గుడికి. ఇక్కడ నేను చెప్పాను ఇది కూడా గుడి లాంటిదే అనేసి. సో సరస్వతి దేవాలయం అనుకోవచ్చు లైబ్రరీ అంటే. దానికి వీళ్ళు యాత్రలు చేసేటోళ్ళు. ఆ యాత్రలు ఎలా ఉండేటివి అని చూస్తే వీళ్ళు ఒక 12 మంది సభ్యులు, ఒక స్ట్రక్చర్, క్లియర్ కట్ స్ట్రక్చర్ ఉంది. ఇద్దరిద్దరు కలిసి అంటే 6 బృందాలు కలిపి ఒక బృందం అవుతుంది. 6 టాస్క్లు ఉంటాయి. సో అవి ఏంటి, ముందస్తు బృందం ఒకటి, భజన బృందం ఒకటి, ప్రదర్శన బృందం ఒకటి, గాయక బృందం ఒకటి, ఉపన్యాసక బృందము, తర్వాత మ్యాజిక్ లాంతర్ బృందము. 6 బృందాలు ఉన్నాయి. ఏ బృందం ఏం చేస్తుంది? ముందస్తు బృందం ఏం చేస్తుంది, పోస్టర్లు అతికిచ్చేస్తుంది. అక్కడ ఊర్లో పెద్దలు ఎవరు ఉంటారో వాళ్ళని కనెక్ట్ అయిపోతుంది. ముఖ్యంగా ఆంధ్రపత్రిక ఎవరు చదువుతున్నారో తెలిస్తే చాలు, వాళ్ళే ఇప్పుడు మెయిన్ దీనికి. అలాగే ఆ ఊరికి పెద్ద ఎవరన్నా ఉంటారు, రెడ్డి ఇంకా కరణం లేకుంటే ఇంకా ఎవరన్నా పెద్దలు ఉంటారనమాట, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా. వాళ్ళే మళ్ళీ కాంప్లికేట్ చేయకూడదు ఈ సిచ్యువేషన్. సో పెద్దలను కలిసి వాళ్ళని పర్సనల్గా పిలవడం, మా ఇట్లా మీటింగ్ జరుగుతుంది రండి అని ఒక పిలుపులు, ఒక పెళ్ళికి పిలిచినట్టు అందరినీ పిలవడం. ఎవరెవరు ఇంపార్టెంట్, ఎవరు యువకులు, ఎవరు ఉత్సాహవంతులు, ఎవరు చదువుకున్న వాళ్ళు ముందెళ్ళి మొత్తము స్టడీ చేస్తారు వీళ్ళు. ముందస్తు బృందము ప్రమోషన్స్ మొదలు పెడతారు ఆ విలేజ్లో. తర్వాత భజన బృందము, గాయక బృందం. ఈ గాయక భజన బృందాలు వీధి వీధికి వెళ్ళి అంతా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళందరూ ఏం జరుగుతుందని వస్తే పలానా ఇక్కడ ఉంది, సమావేశం అవుతున్నాము, అందరూ రావాలా అని పిలుస్తారనమాట. వాళ్ళు దే అరౌస్ ది ఇంట్రెస్ట్.
మళ్ళీ అక్కడికి వస్తేనే ఊరికే ఉపన్యాసాలు దంచకుండా ఎంటర్టైన్ చేస్తారనమాట, ప్రదర్శనలు చేస్తారు. ప్రదర్శనలు ఆ రోజుల్లో సంస్కర్తలు ఇప్పుడు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం కావచ్చు, ఇలాంటివి ప్రదర్శించడమో, లేకంటే ఏదో కొన్ని ఈ లైబ్రరీ ఉద్యమం గురించి ఒక నాటకం కావచ్చు, ఒక బుర్రకథ కావచ్చు, ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు అనేటివి ఏర్పాటు చేస్తారు. సో అది బెటర్ వే అనమాట కమ్యూనికేట్ చేయడానికి. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇలాంటి సాంస్కృతిక బృందాలు ఎంత గొప్ప రోల్ ప్లే చేసే మనం చూసాం. సో లాస్ట్లో అంతా ఇంకా నేను బేసిక్ ఒక బృందం ఏమంటే ఇక్కడ ఉపన్యాసక బృందం, అది చాలా ముఖ్యమైనది. అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వాలి ఇద్దరు, అది ఉపన్యాస బృందం. అంతా అయిన తర్వాత మ్యాజిక్ ల్యాంతర్, సో ఒక డిస్ప్లే చేసేటోళ్ళు, మ్యాజిక్ ల్యాంతర్ డిస్ప్లే, ఒక వెలుతురు, ఒక జీవితానికి ఒక వెలుతురు వస్తుందని చెప్పి సింబాలిక్గా ఎంత గొప్పగా ముందు ప్లాన్ చేసుకోవడము, మళ్ళా ఎల్డర్స్ని పర్సనల్గా పిలవడము, వాళ్ళంతా కలిసి అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకురావడము, తీసుకొచ్చిన తర్వాత ఎంటర్టైన్ చేసి చాలా బెస్ట్ వేలో కమ్యూనికేట్ చేసి అలాగే వెళ్ళిపోకుండా మ్యాజిక్ లాంతర్ ద్వారా ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ ఇచ్చి వెళ్ళడము. జస్ట్ ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంది వీళ్ళ ప్లానింగ్ కానీ యాక్టివిటీ. నాకైతే పల్లెల్లో ఉన్నాను కాబట్టి ఐ కెన్ విజువలైజ్ అనమాట, ఒక పల్లెకి వెళ్తే ఎలా ఉంటుంది ఈ వాతావరణము ఇలాంటివి చేస్తే అని. చాలా గొప్పగా వీళ్ళు స్ప్రెడ్ చేశారు. ఇది ఏం చేశారు వీళ్ళు వెళ్ళి బృందాలంటే, క్లోజ్ అయిపోయిన లైబ్రరీస్ని రివైజ్ చేయించడం, తర్వాత కొత్త లైబ్రరీస్ని స్టార్ట్ చేయించడం, తర్వాత ఆల్రెడీ అక్కడ లైబ్రరీస్ ఉంటే వాటిని స్ట్రెంగ్తన్ చేయడం, ఎక్కువ మంది సభ్యులు వచ్చేలాగా చేసుకోవడం, మెంబర్షిప్ పెంచడం. సో ఈ కార్యక్రమాలు చేశారు. సో 34-47 మధ్యలో వెస్ట్ గోదావరిలోనే 182 గ్రామాలకి వీళ్ళు వెళ్ళి యాత్రలు చేశారు. గుంటూరులో 43, కృష్ణాలో 22. సో ఇప్పటికే చూడండి దాని ఇంపాక్ట్స్ ఎట్లా అంటే, లిటరసీ చూసుకోండి ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. ఎందుకని ఒక 100 సంవత్సరాల క్రితము లైబ్రరీస్ని ఎంకరేజ్ చేసి అందరినీ లైబ్రరీలకు వచ్చి కూర్చొని పెట్టి చదివిపించినారు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అనేది ఇంకా లిటరేటే ఉంటుంది. ఒకసారి ఫాదర్ ఇల్లిటరేట్ ఉంటే కొడుకు ఇల్లిటరేట్ ఏమైనా కావచ్చు, కానీ ఫాదర్ మదర్ కూడా ఇద్దరు లిటరేట్ అయితే పిల్లలు ఇల్లిటరేట్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. సో అది అక్కడ జరిగిన మేలు అనమాట. కొన్ని ప్రాంతాలలో గ్రంథాలయ ఉద్యమాలు జరగడం వల్ల ఈ రోజుటికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తర్వాత లిటరసీ రేటు ఇప్పటికీ ఇంపాక్ట్ మనం చూడొచ్చు. ఇంకా కూడా ఎంత గొప్ప ఈ ఇన్నోవేషన్ చూడండి. పోర్ట్ క్యాంపైన్ ఐదేవర కాళేశ్వరరావు గారు, తర్వాత పాతూరి నాగభూషణం గారు, వీళ్ళిద్దరూ చేశారు. ఒక బోట్లలో వెళ్తూ ప్రచారం చేయడం, ఎక్కడ బోట్ ఆగుతుందో అక్కడ చాలా ఇంపార్టెంట్. వెస్ట్ గోదావరి అక్కడంతా పడవ చాలా ప్రముఖమైన పాత్ర పోషించేది. ఇప్పుడు బస్సు యాత్రలను చేస్తున్నారు కదా రాజకీయ నాయకులు, అంటే బస్సులో పోతూ అందరితో మాట్లాడుకుంటూ పోవడం అనమాట, అక్కడక్కడ ఆపి. ఆయన ఆ రోజులో వెస్ట్ గోదావరిలో పడవలో పోయాడు. ఆ ఐడియా వచ్చిందంటే మళ్ళీ మన నాయకులు కూడా మొదలు పెడతారేమో ఇప్పుడు పడవల్లో ప్రచారం. ఈయన పడవలో వెళ్ళి ఐదేవర కాళేశ్వరరావు గారు, తర్వాత బకింగ్హామ్ కెనాల్, దీన్ని పాతూరు నాగభూషణం గారు ఆ కెనాల్ దారంతా పోయి అందరినీ చైతన్యవంతుల్ని చేసుకుంటూ పోయారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళ ఎఫర్ట్స్కి, వాళ్ళ క్రియేటివిటీకి, వాళ్ళ కమిట్మెంట్కి. పీపుల్ ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ చూస్తే మనకు అర్థమైంది పీపుల్లోకి. సో ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేయకుండా వాళ్ళు, పేపర్ స్టేట్మెంట్ కూడా యూస్ఫుల్లే కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయారు, ఉద్యమం అయిపోయింది అది. దీని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, సో అందరికీ గ్రంథాలయ ఉద్యమానికి గల కారణాలు ఏమి అని మనం చాలా కూలంకషంగా తెలుసుకున్నాం కదా. ఈ గ్రంథాలయ ఉద్యమం ఇంపాక్ట్ ఎలా ఉంది అని చూస్తే, వేరే దేశాలలో ఈ ఇంపాక్టు లైబ్రరీస్ ఇంటెండెడ్ టు ఇంప్రూవ్ ఇంటలెక్ట్ ఇన్ అదర్ కంట్రీస్, బట్ ఇన్ ఏపీ ఇట్ ఎయిమ్ టు డెవలప్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ అండ్ ఇంపాక్ట్ ది లైఫ్. ఇది నా జీవితాన్నే నేను ఉదాహరణగా తీసుకుంటే అవును అనిపిస్తుంది. ఎందుకంటే నేను పబ్లిక్ లైబ్రరీస్కి వెళ్ళిన వాడిని. మీలో కూడా ఎవరన్నా వెళ్ళింటే పబ్లిక్ లైబ్రరీస్కి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా ఊహించుకోవచ్చు. నేను వెళ్ళినప్పుడు నేను టెక్స్ట్ బుక్స్ కోసం వెళ్ళలేదు లైబ్రరీస్కి,
సైన్స్ వాటి గురించి వెళ్ళలేదు. అయితే అక్కడికి వెళ్ళినాను, అంటే ఖాళీగా ఉన్నింది, ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ చేసే మధ్యలో కొంత టైం దొరికింది. లైబ్రరీకి వెళ్ళడం మొదలు పెడితే మొదట పేపర్ కోసం వెళ్ళేటోళ్ళం. తర్వాత అక్కడ గాంధీ గారి పుస్తకం దొరకడం, అది చదవడం చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి నేను వెజిటేరియన్గా కన్వర్ట్ అయిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెజిటేరియన్గానే కంటిన్యూ అవుతున్నాను. ఎంతగానో చెప్పారు మా ఇంట్లో కానీ బంధువులు కానీ, ఇది రెడ్డిస్ ఏంటి, వెజిటేరియనిజం ఏంటి, అప్పటికి లేదు. ఇప్పుడు చాలామంది అన్ని కులాలలో వెజిటేరియన్స్ ఉంటున్నారు, రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అందరూ వెజిటేరియన్స్గా మారుతున్నారు. కానీ అప్పుడు కంపల్సరీగా తినేటోళ్ళు, ఇంటికి వస్తే కంపల్సరీగా నాన్ వెజ్ పెట్టేటోళ్ళు. సో ఇది నేను మారాను గాంధీ గారి దాంతో. తర్వాత భగవద్గీత చదవడం కావచ్చు, తర్వాత ఎంతోమంది జీవిత చరిత్రలు, సార్ సిఆర్ రెడ్డి కానీ, ప్రకాశం పంతులు కానీ, ఎన్ని చదివానో గుర్తులేదు. జీవిత చరిత్రలు అంటే పిచ్చి పట్టినట్టు చదివేటాను. జీవిత చరిత్రలు చాలా ఇష్టం నాకు. వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకుంటే ఎంతో స్ఫూర్తిగా ఉండేది. ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే నా మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టే. ప్రజలకు ఏమన్నా చేయాలనిపిస్తుంది. వాళ్ళు ఇంత చేశారు అంటే మనం కూడా అంత చేయొచ్చు కదా. మనం ఏం చేస్తున్నామో కంపేర్ చేసుకుంటే మనం ఏం చేయట్లేదు అర్థమైపోతుంది. సో ఒక స్ఫూర్తి ఈ జీవిత చరిత్రలో నాకు దొరికింది. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. ఇదే అయ్యంకి వెంకటరమణయ్య గారు కూడా చెప్పారు ఒకసారి, ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది ఈ లైబ్రరీస్ వలన అని. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంటు అది వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్స్ ప్రజల్లో. ఆ తర్వాత ఎనీవే ఆబ్వియస్ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడము, దేశ సమస్యల గురించి అందరికీ తెలియచేయడము, ఉద్యమాల గురించి తెలియచేయడము, చదవడం రావడం ఇట్లాంటివన్నీ ముఖ్యం. వాటితో పాటు ఇది తర్వాత ఇట్స్ ఎ స్ప్రింగ్ బోర్డ్ ఫర్ సోషల్, పొలిటికల్ అండ్ లిటరరీ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రదేశ్. ఇట్స్ ఎ స్ప్రింగ్ బోర్డ్. అక్కడి నుంచినే అన్ని పురుడు గడ్డ అన్నమాట ఇది అంటారు కదా, అలాగా పురుడు పోసుకున్నాయి. లైబ్రరీస్లో ఎన్నో ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. అవేమి ఉద్యమాలు అంటే స్వదేశీ ఉద్యమం కావచ్చు, హోమ్ రూల్ ఉద్యమము, సోషల్ రిఫార్మ్ మూమెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఆంధ్ర మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ దాకా, స్వదేశీ నుంచి క్విట్ ఇండియా దాకా మధ్యలో ఆంధ్ర మూమెంట్, అన్ని లిటరరీ మూమెంట్స్, వ్యవహారిక భాషోద్యమం కావచ్చు, మరి సాంఘిక సంస్కరణలు కావచ్చు, స్వాతంత్రోద్యమాలు కావచ్చు, అన్నిటికీ ఇదే బేస్ అయింది ఆంధ్రోద్యమం. ఇంగ్రీడియంట్ ఇదే బేసిక్. దానికి కావాల్సిన సైనికులు ఇక్కడే దొరికారు, తర్ఫీదు ఇక్కడే అయ్యారు. తర్వాత ఉదాహరణగా ఎలా అయ్యారో చెప్తూ ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు, డాట్స్ కనెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఒక్కొక్కరి గురించి తెలుసుకున్నాము. వాళ్ళు ఏం చేశారు లైబ్రరీ ఉద్యమాలు, ఈ లైబ్రరీ ఉద్యమం వాళ్ళ కార్యక్రమాలకి ఎలాగా స్ప్రింగ్ బోర్డ్ లాగా పనిచేసింది, రెండు చూద్దాం ఇక్కడ. సో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, లైబ్రరీ ఉద్యమం వాళ్ళ కార్యక్రమాలకి ప్రమోట్ చేసింది. ఇప్పుడు లైబ్రరీ ఉద్యమం పొన్నక కనకమ్మ గారి గురించి చూస్తే, ఒక యంగెస్ట్ బ్రదర్ ఇన్ లా ఉన్నారనమాట పట్టాభిరామిరెడ్డి గారు. ఆయన సహకారంతో లైబ్రరీ మూమెంట్ ఆమె ఇన్వాల్వ్ అయ్యారు. సుజనరంజని సమాజము, తర్వాత వివేకానంద గ్రంథాలయము, ఈ రెండు కూడా పొట్లపూడిలో ఆయన మా నెల్లూరు జిల్లాలో స్టార్ట్ చేశారు. అలాగే ఆమె ఫ్రెండ్స్ ద్వారా లైబ్రరీస్ నియర్ బై విలేజెస్లో పొగడదొరువురు, తర్వాత కండ్రిగా, తర్వాత కొత్తూరు, ఇట్లాంటి చోట్లంతా చేశారు. అది ఎట్లా యూజ్ అయింది లైబ్రరీ మూమెంట్ అంటే, సోషల్ రిఫార్మ్ మూమెంట్స్కి, ఆమెకి గర్ల్ ఎడ్యుకేషన్కి, సాల్ట్ సత్యాగ్రహకి, ఆమె గురించి చెప్తూ కూడా నేను కొన్ని విషయాలు చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ డైనమిక్ లేడీ. రైఫిల్ ట్రైనింగ్, ఒక సాంప్రదాయ భూస్వామి కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. ఊహించుకోవడానికే మనకు ఒళ్ళు గగురుపడిచే విషయాలు ఎన్నో ఉన్నాయి ఆమె జీవితంలో. ఒక రైఫిల్ ట్రైనింగ్, ఆమె రైఫిల్ తీసుకొని నేర్చుకొని 10 మందికి నేర్పించాలని చెప్పి రైఫిల్ ట్రైనింగ్ రెవల్యూషనరీ మూమెంట్లోకి వెళ్ళిపోయి ఎర్లీ 1900s ఒక ల్యాండ్ కొని వాళ్ళకి ఇచ్చేసింది. తర్వాత మార్చేసి మళ్ళీ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు నా మీద ఎట్లా వచ్చిందో ఆమె మీద కూడా గాంధీ గారి ప్రభావం పడ్డ తర్వాత ఆమె ఒక ఆశ్రమం పెట్టింది, పినాకిని ఆశ్రమము. ఆ తర్వాత ఏమో స్త్రీలకి పాఠశాల పెట్టడం అయితేనేమి, తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికే వస్తారు. సో బెంగాల్ నుంచి నాయకులు వచ్చినప్పుడు వీళ్ళ ఇంటికి రావడం, ఈమె చాలా మంచి హోస్ట్ ఈమె. తర్వాత గాంధీ గారు వచ్చిన వాళ్ళ ఇంటికి వచ్చేటోళ్ళు 2 సార్లు.
ఆమె ఆశ్రమానికి ఆయన ఓపెన్ చేయడము, స్కూల్ ఓపెన్ చేయడము, తర్వాత రాయవెల్లూరులో ఆమె జైల్లో ఉన్నప్పుడు ప్రముఖులు ఎంతోమందితో కలిసి ఆమె జైలు జీవితం గడపడము, ఆమె ఊహించుకుంటేనే నాకేమనిపిస్తుందంటే ఒక్కసారి అవకాశం వస్తే చరిత్ర వెనక్కి వెళ్ళి ఆమె ఎలా ఉంటుందో ఒకసారి చూసి రావాలనిపిస్తుంది, నాకు ఒకసారి పలకరించాలనిపిస్తుంది. సో ఎంత అంటే అంత అట్రాక్ట్ అయిపోతాం మనం ఆమె జీవితం గురించి తెలుసుకుంటే. ఆమె లైబ్రరీ మూమెంట్కి సపోర్ట్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏమంటే, అలాగే ఆమెకి లైబ్రరీ మూమెంట్ హెల్ప్ అయింది. అక్కడ అందరినీ తర్ఫీదు ఇవ్వడానికి ఈ ఉద్యమాల్లో అంతా లైబ్రరీకి వచ్చేటోళ్ళే తర్వాత ఉద్యమాలలో అక్కడికి వెళ్ళి కనెక్ట్ అయిపోయి వాళ్ళతో మాట్లాడి ఓ పలానా రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే అందరూ వస్తారు, చైతన్యవంతులు అయింటారు కాబట్టి. ఇప్పుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి మనం తెలుసుకుంటూ ఏం చెప్పామంటే, వన్ ఆఫ్ ది ట్రినిటీ గ్రంథాలయోద్యమ త్రిమూర్తులు అంటే అయ్యంకి వెంకటరమణయ్య గారు, తర్వాత పాతూరు నాగభూషణం గారు, వీళ్ళంతా కూడా గ్రంథాలయ ఈ ముగ్గురు వాళ్ళల్లో ఆయన హరిసర్వోత్తమరావు గారు. ఆయన అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్ అండ్ నైబర్ నరసింగరావు గారితో కలిసి ఎస్టాబ్లిష్డ్ ఎడ్వర్డ్ కార్పొరేషన్ లైబ్రరీ, కరెంట్లీ కాల్డ్ విక్టోరియా రీడింగ్ రూమ్, నంద్యాలలో. ఈయన రాయలసీమ అని పేరు పెట్టిన ఆయన రాయలసీమ వాసి, రాయలసీమ వాళ్ళకి గర్వకారణమైన ఎన్నో గొప్ప పనులు చేసిన ఆయనకి మళ్ళీ హోమ్ రూల్ ఉద్యమం, స్వరాజ్య పార్టీ దాంట్లో మళ్ళీ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ కావడం, ఆంధ్రోద్యమము, ఇవన్నిట్లో చాలా ప్రముఖ పాత్ర వహించిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆయన కూడా లైబ్రరీ మూమెంట్లో ఉన్నారు. సో ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం మనం డాట్స్. ఆ లైబ్రరీ మూమెంట్కి వాళ్ళు సపోర్ట్ చేశారు, లైబ్రరీస్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఈ ఉద్యమాలకి బలాన్ని చేకూర్చుకున్నారు. అలాగే కాశీనాథు నాగేశ్వరరావు, ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన 1926లో ఒక పబ్లిషింగ్ హౌస్ ఆంధ్ర గ్రంథమాల, సో ఒక పుస్తకాలు వస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి. చాలా కొత్త పుస్తకాలు, తర్వాత పాతవన్నీ మళ్ళీ ప్రింట్లు వేయించారు. ఆయన చాలా తక్కువ ధరకే, సరసమైన ధరలకు ఇచ్చేశారు. లాభాపేక్షతో కాదు ఈ పుస్తకాలు ఆయన వేసింది, అందరికీ తక్కువ ధరలో పుస్తకాలు ఇచ్చేసి చదివిపించాలని చెప్పి, లో ప్రైస్డ్. తర్వాత లైబ్రరీ మూమెంట్ని ఎంకరేజ్ చేశారు. 120 లైబ్రరీస్ ఆయన ద్వారా వేరే జిల్లాలలో స్టార్ట్ కావడం జరిగింది. తర్వాత 1907 సూరత్ మీట్ నుంచి శ్రీబాగ్ ఒడంబడిక, వాళ్ళ ఇంట్లో జరిగిండేదే శ్రీబాగ్ ఒడంబడిక. వన్ అండ్ ఓన్లీ ఇంపాక్ట్ఫుల్ పర్సన్ ఆఫ్ ఆంధ్ర, గ్రేటెస్ట్ మ్యాన్. ఆయన లైబ్రరీ మూమెంట్ని సపోర్ట్ చేశారు, చాలా గొప్పగా సపోర్ట్ చేశారు. ఈయన బ్యాక్ బోన్ అనుకోవచ్చు లైబ్రరీ మూమెంట్కి. ఆంధ్రపత్రిక కావచ్చు, కాశీనాథుని నాగేశ్వరరావు గారు కావచ్చు. తర్వాత అక్కడి నుంచినే ఎన్నో ఉద్యమాలు పుట్టాయి. అవన్నీ కూడా ఈయన నాయకత్వం వహించి ఆంధ్రోద్యమం ముఖ్యంగా ఈయన కోఆర్డినేట్ చేసినాడిది. సో ఇవన్నీ వింటే నాకేమనిపిస్తుందంటే, ఎంత గొప్ప వ్యక్తులు, ఎంతమంది మహానుభావులు, ఎంత నిస్వార్థంగా పనిచేశారు. మనకు కూడా అలాంటి సేవాభావము, దేశభక్తి అలాంటివి మనకి కావాలి. చిన్న పని చేసి కూడా మనం కాకపోతే గొప్పగా చేసేస్తున్నాం అనుకుంటుంటాము. ఇంత వర్క్ చేస్తే నేను కాకపోతే హార్డ్ వర్క్ చేస్తున్నా అనుకుంటాను. కానీ వాళ్ళు చేసిన వర్క్ ముందర మనం ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలా. అలాగా స్ఫూర్తిదాయకంగా ఈ రోజుకి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. కానీ చాలామంది ఏమీ చేయరు, ఎవరు ఎంతసేపు స్వార్థం కోసం బతుకుతూ ఉంటారు. నాకు ఇంత గొప్ప వ్యక్తులను చదివినప్పుడు, గురించి తెలుసుకున్నప్పుడు, చర్చించినప్పుడు సి నారాయణ రెడ్డి గారు రాసిన గజల్ ఒకటి గుర్తొచ్చింది. అది నేను మీతో పంచుకుంటూ ఈరోజు కంక్లూడ్ చేస్తాను. అద్భుతమైన కవి నారాయణ రెడ్డి గారు. ఆయన గొంతు మధురాతి మధురము, చాలా గొప్పగా ఉంటుంది, చాలా డిఫరెంట్. అది నాకు ఎస్పి బాలు కంటే, ఘంటసాల కంటే, ముఖేష్ కంటే కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. అది ఎంతసేపు అయినా వినబుద్ధిస్తుంది ఆయన గజల్స్. మీరు కూడా వినండి ఒకసారి, ఈ పర్టికులర్ గజల్ వినండి నా కోసం. నేను మీకోసం ఇది ఒకసారి చదివి వినిపిస్తాను. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, ముగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, ఆదర్శాలకు నోళ్ళు చాలవు, ఆశయాలకు పైళ్ళు చాలవు, పదపదమంటూ పలుకులే కానీ కదలని అడుగు దేనికని,
పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. జల విద్యుత్తుకు కరువే లేదు, జల సంపత్తికి కొరవే లేదు. అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని. శిశు హృదయానికి కళ్ళలు లేవు, రసరాజ్యానికి ఎల్లలు లేవు. శిశు హృదయానికి కళ్ళలు లేవు, రసరాజ్యానికి ఎల్లలు లేవు. లోపలి నలుపు సినారికి తెలుసు, పై తొడుగులు దేనికని. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని. With this, I conclude this session. Hope you enjoyed it and you learned some new things. Thank you for joining. Bye-bye.